యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మము చూస్తున్న దేవుని బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారంలో కూడా అనేక విషయాలు, గూఢమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఆత్మానుసారమైన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, ఆత్మ జ్ఞానము చేత మనం నింపబడుతూ నిత్యము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అనేకులు కూడా ప్రార్థనలో అధికంగా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ప్రభు తెలియపరుస్తూ ఉంటాడు. నిజంగా ఎన్ని విషయాలు, ఎన్నో మర్మాలు అనేకులు కూడా చెప్తూ ఉంటారు. అనేక సాక్ష్యాలు, అనేక దర్శనాలు చెప్తూ ఉంటారు. ఒకరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దర్శనం, ముఖాముఖి దర్శనం, అలా వెలుగెత్తి ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రజలందరూ పరుగులెడుతూ ఉన్నారు. వెనుక ఒక ప్రవాహం వలె నీరు పరిగెడుతూ, అంత ఒక సునామీ వలె ప్రవాహంలో వస్తుంటే పరిగెడుతూ ఉన్నారు ప్రజలు. అటుగా ఇటుగా పరిగెడుతూ కొన్ని కోట్ల మంది, కొంతమంది చెట్ల పైకి ఎక్కుతున్నారు, కొంతమంది గుట్టలలో దాక్కుంటున్నారు, కొంతమంది పరిగెడుతూనే ఉన్నారు. ఇలా పరిగెడుతూ ఉన్నారు. కొద్దిమంది వారి వారి గృహాలలో ఉండి రోదన చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. వారి యొక్క వస్త్రాలు తెల్లగా ఉంచున్నవి. ఇక కొంతమంది అయితే ఇంకా వాళ్ళు పరుగులు తీస్తూనే ఉన్నారు. అలా పరుగులు తీస్తూ చెట్లెక్కుతూ గుట్టల సందులో దాగపడుతున్నారు. ఇంకా కొంతమంది ఇక వారు ఎంతో ఒక పడిపోయి కేకలు పెడుతున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. అసలు ఏంటి ఇలా కనపడుతున్న దర్శనం? అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నేను అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ యొక్క ఒక నల్లటి మేఘం వంటిది పైన మొత్తము కూడా మేఘం కమ్మేసింది. ఆ కమ్మేసిన వెంటనే కూడా ఎక్కడ ప్రజలు అక్కడ ఇంకా పరుగులెడుతూ ఉన్నారు. కానీ ఎవరైతే కొంతమంది ఇళ్లలో ప్రార్థనలో ఉండి బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి కన్నీరు అలా కారుతూ ప్రవాహాలు వెళుతూ వారి యొక్క ప్రార్థన ధూపము అంతా కూడా పైకి వెళ్ళిపోతూ ఉంది. అలా వెళుతూ ఉండగా దేవదూతలు వారి యొద్దకు దిగి వస్తూ ఉన్నారు. ఇక అలా దర్శనం కనపడుతూ ఉండగా ఒక్కసారిగా నేను కళ్ళు తెరిచి చూశాను. ఏంటి దర్శనం ఇలా వచ్చింది? అసలు జనం పరిగెట్టడం ఏంటి? ఆ వాటర్ ఏంటి అలా పరిగెడుతూ, ఆ వాటర్ని చూసి ఆ వాటర్ ఈ ప్రజలు వెళ్తుంటే పరిగెడుతూనే ఉంది, వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు పరిగెడుతున్నారు? అసలు వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ దర్శనం ఏంటి ప్రభా? నాకు ఎందుకు ఈ దర్శనం చూపించవయ్యా అని నేను అలా లేచి మరలా దర్శనము వెంబటి మోకాల మీద నుండి లేచేసి వెంటనే ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఏంటి దర్శనము అనినప్పుడు దేవుని యొక్క స్వరము చేత కొన్ని విషయాలు మర్మంగా తెలియపరచడం చాలా ఆశ్చర్యం అనిపించినది. ఆ యొక్క ప్రజలు పరుగులెడుతూ ఉన్నారు. దేవుని రాకడ, ఆ యొక్క పరుగులెట్టడము దేవుని యొక్క స్వరము చేత నా కుమార్తె అదిగో భూమి మీద ఉంటున్న నా పిల్లలైన వారు, ప్రజలైన వారు, వారిలో అపవాది ప్రవేశించి వారి మనసును స్వాధీనపరచుకొని వారు ఏమై చేర్చున్నారో వారు ఎరగలేని వారిగా ఉంటూ వారి ప్రవక్తనంతా కూడా అపవాది యొక్క రీతిలో పరుగులెడుతూ ఉన్నారు. వారు ఎటువైపుగా వెళుతున్నారు, వారి మనస్సు, దృష్టి, ఆలోచన అంతా కూడా అపవాది వైపుగా పరిగెడుతూ వారి ఆలోచనలు జ్ఞానము లేని వారుగా ఉంటూ, వారు నెమ్మది లేని వారిగా ఉంటూ, ఒక ప్రశాంతత లేని వారిగా ఉంటూ, వారికి ఒక సమాధానం లేకుండా ఉండిన వారుగా ఉంటూ వారు పరుగులెడుచు ఉన్నారు. నా రాకడ అతి సమీపముగా ఉంచున్నది నా కుమార్తె అని ప్రభు యొక్క స్వరము చేత మాట్లాడుట ఇంకా అడుగుతున్నాను. ప్రభు ఆ యొక్క ఆ స్థలంలో ప్రార్థన చేసేవారు ఎవరు ప్రభు అనేసి అలాగే అడుగుతూ ఉన్నాను. అలా అడుగుతున్న ప్రభు తెలియపరుస్తున్నారు, నా కోసము సిద్ధపాటును కలిగి నిత్యము నాలో ఉంటూ నన్ను అంటు కట్టుకొని ప్రతి క్షణము నా కోసము తప్పిస్తూ వారి యొక్క హృదయము తృష్టిగొనుచు నా కోసము ఎదురు చూస్తున్న వారి యొక్క వారి యొక్క మనస్సు, వారి యొక్క ప్రతి అవయము కూడా పరిశుద్ధతతో ఉండి నిత్యము నా రాక కొరకు ఎదురు చూస్తున్న వారు నెమ్మది కలిగి ఉండబోతున్నారు, వారు ప్రశాంతంగా ఉండబోతున్నారు అని చెప్పుచు మరలా చూడు కుమార్తె వారి పరుగులు, వారు ఎటుగా పరిగెడుతున్నారు, కొండలలోనికి, చెట్టు పైకి, అదిగో సముద్రంలోనికి పరుగులెడుతూ వారి మనస్సులో ఆ అపవాది యొక్క స్వాధీనంలో ఉంటూ వారు ఏమై చేస్తున్నారో ఎరగలేని వారుగా ఉంటూ వారికి ప్రశాంతత లేని వారిగా నిలిచి ఉంటున్నారు కుమార్తె అని దేవుని యొక్క స్వరము చేత ఆ మాట నాకు వినపడుట చాలా బాధగా, ఆశ్చర్యంగా అనిపించింది. నిజమే,
దేవుని రాకడ సమీపముగానే ఉంటూ ఉన్నది. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే మనందరము ఎప్పటికైనా మార్చబడతామేమో, సరి అవుతామేమో అని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని రాకడ రెప్పపాటున క్షణపాటులో వచ్చినట్లయితే సిద్ధపాటు లేని మన జీవితంలో పరిస్థితి ఏమిటి? దేవుని ఆత్మ కలిగి నిత్యము ప్రార్థన కలిగిన వారి హృదయం అంట ఎప్పుడూ నెమ్మదిగా ఉంటుందంట, ఎప్పుడూ సమాధానంగా ఉంటుందంట, ఎప్పుడూ ప్రేమను కలిగి ఉంటుందంట. అదే ఒక దేవుని యొక్క ఆత్మ లేకుండా నిలువెచ్చిన స్థితి కలిగిన వాళ్ళ పరుగులు ఎటుగా పరిగెడతారో తెలియదు. వారి మనసులో నెమ్మది లేక, ప్రశాంతత లేక, వారి ఆత్మకు శాంతి లేక వారు అల్లాడుచు ఎప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ గుట్టల వైపు కొంతమంది, చెట్టు పైకి కొంతమంది, వారికి ఇక నెమ్మది లేదు. వారి మనసుకు డబ్బున్నా, కోట్లున్నా, ఆస్తున్నా నెమ్మది లేని పరిస్థితి. చూడండి, మొన్న సమయంలో ఒక అమెరికాలో జరిగిన సంఘటన ఎంత భయంకరమైన సంఘటన. ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. నిజంగా డబ్బును చూసి గర్వించి మేమే హీరోలము, దేవుడు లేడు అనే ఒక మాటలు పలికి డబ్బును చూసి డబ్బే లోకము, డబ్బే సంతోషము, డబ్బే బ్రతికిస్తుందని, డబ్బే దేవుడులాగా వారు ఊహించి సంతోషపడి గంతులేసి దేవుడు లేడు అని ఎంత అవమానంగా అవమానించారు దేవుని. ఎంత అవమానించిన క్షణంలో వారికి ఏం జరిగింది? చాలా భయంకరమైన ఘోరమైన రీతిలో దేవుని యొక్క ఉగ్రతతో మొత్తము కూడా ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయింది, కాలుతూనే ఉంది. ఇంకా కూడా వారి డబ్బు, వారి ఆస్తి, వారి బంగ్లాలు, వారి అన్నీ ఎక్కడికి పోయినాయి చూడండి. వారికి నెమ్మది లేదు, వారి ప్రశాంతత లేదు, వారు అల్లాడుతున్నారు, ఎటు పరిగెడుతున్నారో తెలియదు. వారికి ఎన్ని కోట్లు లేని కోట్లు చూసి మురుసుకొని సంతోషించారు. ధనమే మా సర్వస్వం అనుకున్నారు, ధనమే మా బ్రతుకు అనుకున్నారు, ధనమే మా యొక్క జీవం అనుకున్నారు, అన్నీ అనుకున్నారు. దేవుడు లేడు అని దేవుని కించపరిచినట్టుగా మాట్లాడారు. మరి వారి యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎటుగా పరిగెడుతున్నారో తెలియదు, ఎటుగా వెళుతున్నారో తెలియదు. వాళ్ళ స్థితి ఉంటున్న అన్ని వేల కోట్లు, ఇంకా ఎన్ని కోట్లో అంత నష్టపోయి ఏమీ లేని వారిగా, దిక్కు లేని వారిగా అయిపోయారు. పరుపులపై పడుకొని, ఏసీల కింద పడుకొని ఇప్పుడు చివరికి ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి రోడ్లపైకి వెళ్ళిపోయింది. చూడండి ప్రియులారా, దేవుని ఆత్మ లేని వారి జీవితము, దేవుడు లేడు అని ఆలోచిస్తూ నిలువెచ్చిన క్రైస్తవులుగా ఉంటున్న వారి జీవితము ఆ విధంగా ఉండబోతూ ఉన్నదని ప్రభు ఆ దర్శనముకు మరి చూపించిన ఆ యొక్క దేవుని స్వరము చేత మాట్లాడిన మాటలు నిజమే ప్రియులారా. ఈ అంత్య దినములో ఉన్నాం. ఇప్పుడు మనకు దేవునితో లేకుండా నిలువెచ్చిన స్థితిలో ఉండి సిద్ధపాటు లేని స్థితిలో ఉంటే మన పరిస్థితులు కూడా అదే విధంగా కాబోతున్నవి. దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు దేవుడితో ఉంటే నీకు నెమ్మది, ఎప్పుడూ నెమ్మదినే ఉంటుంది, ఎప్పుడూ ప్రశాంతతే ఉంటుంది. ఒకవేళ నిన్ను ఏమైనా దూషించి, అవమానించి, నిందించి, నీ మీద చెడ్డ మాటలు పలికినా పర్వాలేదు. దేవుని ఆత్మ ఉన్నప్పుడు అన్ని విషయంలో కూడా ఒక ప్రశాంతత, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఒక ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకు అంటే ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి దేవుని కోసం తప్పిస్తూ దేవునితో ఉండడం బట్టి ఈ భూ సంబంధం వాటిపైన ఏం జరిగినా ఏమీ అనిపించదు. కాబట్టి దేవుడు చూపించిన ఆ దర్శనాన్ని బట్టైనా మనము ఇకనైనా దేవుని రాకడ ఆలస్యం లేదు, త్వరగా మనం సిద్ధపాటును కలిగి, మెలకువను కలిగి మనము సరిచేసుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో ఉంటూ సిద్ధపడి దేవుని రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలుగా నిలిచి ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.